హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో రిపబ్లిక్ డే సేల్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ మనకి ఎండింగ్ స్టేజ్ కూడా వచ్చినాయి. అయితే ఈ సేల్స్ కంటిన్యూ చేస్తారని చెప్పి చాలామంది క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. మ్యాక్సిమం చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎనీవే ప్రస్తుతానికి లైవ్లో ఉన్నాయి కాబట్టి మీ దగ్గర అమెజాన్లో స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, ఫ్లిప్కార్ట్లో హెచ్డిఎఫ్సి కార్డు ఉంటే మీకు కొంత బెనిఫిట్ ఉంటుంది. డెబిట్ కార్డు మీద మనకి ఎటువంటి ఆఫర్ కనిపించట్లేదు. క్రెడిట్ కార్డు మీద మాత్రం మనకి ఆఫర్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఈ ఆఫర్స్లో మీ దగ్గర ఒక 8,000, 7,000 రూపీస్ ఉంది అనుకుంటే ఏ మొబైల్ కొనాలి? 20,000, 25,000 మీకు అలాగే 1 lakh లోపు మనకి మంచి మొబైల్స్ ఉన్నాయా లేదా దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. అన్ని మొబైల్స్ బెస్ట్ అని చెప్పి మనం చెప్పలేము, ఎందుకంటే అన్ని మొబైల్స్ మనకి ఎటువంటి ఆఫర్ రావట్లేదు. ఒకటి గ్యారంటీ చెప్తున్నాను, ఈ వీడియో చూస్తే కనుక మీకు ఆల్మోస్ట్ మొబైల్స్ గురించి ఒక కన్క్లూజన్కి వచ్చేస్తూ ఉంటారు. మీరు ఏ మొబైల్ కొనాలా ఏంటి అని చెప్పి. అలా టెలిగ్రామ్ ఛానల్లో చాలా మంది అడుగుతూనే ఉన్నారు ఏ మొబైల్ కొనాలని చెప్పి. వాళ్ళకి రిప్లై చేస్తున్నాను. అలాగే టెలిగ్రామ్ లింక్లో చాలా డీల్స్ వస్తూనే ఉన్నాయి, పోస్ట్ చేస్తూనే ఉన్నాను. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను, ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఇప్పుడు మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ క్లిక్ చేస్తే మీకు ఎటువంటి ఆఫర్స్ ఉన్నా సరే మేము వెంటనే మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను. టాపిక్కి వెళ్ళిపోతే ఎగ్జాక్ట్గా మీ దగ్గర ఒక 7,000 రూపీస్ ఉంది, ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఏ మొబైల్ కొనాలని చెప్పి అనుకుంటే పోకో C75 అనే మొబైల్ మనకి అవైలబుల్గా ఉంది ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి. దీంట్లో బేసిక్గా ది బెస్ట్ థింగ్ ఏమైనా ఉంది అనుకుంటే ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెస్తో వస్తుంది. మిగతావన్నీ కూడా మనకు కొంచెం యావరేజ్గా ఉంటే హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. 5160 mAh బ్యాటరీతో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ వచ్చేసరికి కెమెరా క్వాలిటీ కానీ ఇవన్నీ మనకు కొంచెం డీసెంట్గానే ఉంటుంది. మీకు మంచి ప్రాసెసర్ ఉన్న మొబైల్ కావాలి, డైలీ టాస్క్ చేస్తా అనుకుంటే ఈ ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే మీ దగ్గర ఒక 10,000 రూపాయలు ఉన్నాయి, ఈ ప్రైస్ సెగ్మెంట్లో శాంసంగ్ నుంచి ఒక మంచి బ్రాండ్లో కావాలి అనుకుంటే శాంసంగ్ గెలాక్సీ M06 ఉంది, శాంసంగ్ గెలాక్సీ F06 ఉంది. ఈ రెండు స్పెక్స్ సేమ్ ఒకలాగే ఉంటాయి. ఫ్లిప్కార్ట్లో F సిరీస్ ఉంటుంది, అమెజాన్లో M సిరీస్ ఉంటుంది. ఈ సిరీస్ మీరు కన్ఫ్యూజన్ అవ్వకండి, మీరు ఏది తీసుకున్నా సరే ఒకలాగే ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఫాదర్కి కానీ, మీ సిస్టర్కి కానీ గిఫ్ట్గా ఇద్దామనుకుంటే ఈ మొబైల్ బెస్ట్ థింగ్ అవుతుంది. ఎగ్జినోస్ ప్రాసెసర్ అప్డేషన్ చాలా బాగుంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సో కెమెరా క్వాలిటీతో పాటు స్పెక్స్ కూడా కొంచెం బాగుండాలి అనుకుంటే ఈ మొబైల్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో కొంచెం బెటర్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే 10,000 రూపాయలు దాటగానే మనకి ఒక 12,000 రూపాయల్లో కానీ, ఒక 13,000 రూపాయల్లో కానీ ఒక మంచి మొబైల్ చెప్పాను అనుకుంటే మీకు కనిపించే మొబైల్ వివో T4X ఫ్లిప్కార్ట్లో ఉంది, ఐక్యూ Z10X అమెజాన్లో ఉంది. ఈ రెండు కూడా మనకి సేమ్ స్పెక్స్తో వస్తాయి, సేమ్ ప్రైస్తో వస్తాయి. ఒకసారి చూడండి, క్రెడిట్ కార్డ్ ఇవన్నీ ఉంటే కనుక ఇంకా బెనిఫిట్ ఉంటుంది ఈ మొబైల్స్ మీద. అన్ని కేటగిరీలో టచ్ చేసుకుంటూ వెళ్ళే మొబైల్ ఏమనుంది అనుకుంటే ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్స్ చాలా బెస్ట్ థింగ్ అవుతాయి. కెమెరా క్వాలిటీతో పాటు డిస్ప్లే క్వాలిటీ, ప్రాసెసర్ అండ్ బ్యాటరీ లైఫ్, సో ఇవన్నీ మనకి ఆ ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్ అవుతాయి. సో కొందామని చెప్పి అనుకుంటే ఈ మొబైల్స్ క్లిక్ చేయండి, ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళి పర్చేజ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే అదే 15,000 రూపాయల నుంచి శాంసంగ్లో ఒక మంచి మొబైల్ చెప్పానా అనుకుంటే శాంసంగ్ గెలాక్సీ M17. సో ఇది కూడా మనకి అప్డేషన్లో చాలా బాగుంటుంది. కెమెరా క్వాలిటీతో పాటు డిస్ప్లే క్వాలిటీ హైలైట్గా ఉంటుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఎగ్జినోస్ ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. ప్రాసెస్ అయితే కనుక గుడ్, బట్ అన్ని ఇయర్స్ వాడగల అనుకుంటే కనుక మహా అయితే కనుక ఒక 3 ఇయర్స్ మనకి యూజ్ చేయొచ్చు, కానీ అంతమించి ఎక్స్ట్రా యూజ్ అప్డేట్స్ ఇచ్చినా సరే మనకి ఈ మొబైల్ ఒక 3 ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో శాంసంగ్ నుంచి ఒక బెస్ట్ థింగ్ అవుతుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే 15 నుంచి 20,000లో అక్కడ నెంబర్ ఆఫ్ మొబైల్స్ ఉన్నాయి. ఒప్పో K13, మోటో G8X పవర్, CMA Phone 2 Pro, ఒప్పో K13. ఈ 4 మొబైల్స్ కూడా బెస్ట్ మొబైల్స్ అవుతాయి. సో ఈ 4గిట్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. కెమెరా క్వాలిటీ కోసం కావాలనుకుంటే CMA Phone 2 Pro తీసుకోవచ్చు. బ్యాటరీ కెపాసిటీ కోసం కావాలనుకుంటే కనుక ఒప్పో K13 మొబైల్ తీసుకోవచ్చు. అదే ప్రైస్ సెగ్మెంట్లో మీకు రియల్మీ P4 అనే మొబైల్ కూడా కనిపిస్తూ ఉంటుంది. లేటెస్ట్ మొబైల్, డిజైన్ క్వాలిటీతో పాటు కెమెరా క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్మెంట్ చేశారు ఇందులో వచ్చేసరికి. లేదు మీకు ఓఎస్ పరంగా కానీ క్లీన్ ఆండ్రాయిడ్ కావాలనుకుంటే మోటో G8X పవర్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ చేద్దామన్నా, ఫ్రంట్ కెమెరా నుంచి, బ్యాక్ కెమెరా నుంచి వీడియో క్వాలిటీ బాగుండాలన్నా, బ్యాటరీ కెపాసిటీ కొంచెం ఎక్కువ కావాలనుకున్నా సరే ఇది బెస్ట్ థింగ్ అవుతుంది అనమాట. ఈ 4 మొబైల్స్ కూడా ఆ ప్రైస్ సెగ్మెంట్లో చాలా మంచి మొబైల్స్, మీరేం తీసుకోవచ్చు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే 20 నుంచి 25,000లో అక్కడ మనకి చాలా మొబైల్స్ ఉన్నాయి. అందులో బెస్ట్ మొబైల్ ఏమనుంది అనుకుంటే 21,000కి రియల్మీ P3 Pro ఉంది. కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇంకా ప్రైస్ తగ్గితే కనుక రియల్మీ P4 కన్నా రియల్మీ P3 Pro మీకు 20 బిలోలో వస్తే కనుక రియల్మీ P3 Pro బెస్ట్ మొబైల్ అవుతుంది, తీసుకోవచ్చు. ఇంక నెక్స్ట్ మీకు కొంచెం అమౌంట్ పెంచుకుంటా అనుకుంటే ఒక 22,000 రూపాయలు మనకి నథింగ్ ఫోన్ 3 అనే మొబైల్ బెస్ట్ థింగ్ అవుతుంది. ఓఎస్ పరంగా కానీ, కెమెరా క్వాలిటీ విషయంలో కానీ, అండ్ డిస్ప్లే క్వాలిటీ విషయంలో కానీ చాలా బాగుంటుంది. 22,000 రూపాయలు కానీ, 23,000 రూపాయలకు కానీ. ఇంకా 24 పెడితే కనుక రియల్మీ P4 Pro 5G అనే మొబైల్ చాలా బెస్ట్ థింగ్ అవుతుంది.
ఇది కూడా మీకు ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి 4 కేబిలిటీ ఉంటుంది, కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది, హైలైట్గా ఉంటుంది. ఇంకా కొంచెం అమౌంట్ పెంచగలనుకుంటే 25,000 రూపాయలు మీకు ఐక్యూనియో 10R అనే మొబైల్ అమెజాన్లో మనకి క్రెడిట్ కార్డ్ ఆఫర్తో పాటు వస్తుంది. సో గేమింగ్ విషయంలో కానీ, కెమెరా క్వాలిటీ విషయంలో కానీ, డిస్ప్లే క్వాలిటీ విషయంలో కానీ, బ్యాటరీ లైఫ్ విషయంలో కానీ ఐక్యూనియో 10R అనే మొబైల్ 25,000 రూపాయలకి ది బెస్ట్ మొబైల్ అవుతుంది అనమాట. లేదు మీకు అదే 25,000 రూపాయలకి నేను కెమెరా క్వాలిటీ కోసం ఒక మంచి మొబైల్ కావాలి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేద్దాం అనుకుంటే వివో T4 Pro అనే మొబైల్ బెస్ట్ మొబైల్ అవుతుంది. డిస్ప్లే క్వాలిటీతో పాటు కెమెరా క్వాలిటీ బెస్ట్ కెమెరాస్ ఉంటాయి ఇందులో వచ్చేసరికి. బ్యాటరీ లైఫ్ కానీ ప్రాసెసర్ కానీ చాలా బాగుంటుంది. 25,000 రూపాయలు మీకు 20 నుంచి 25,000 రూపాయలు మనకి ఈ మొబైల్స్ అన్ని కూడా మీ ప్రైస్ తగ్గట్టు తీసుకోవచ్చు. ప్రతి కేటగిరీకి ది బెస్ట్ మొబైల్ అవుతుంది. మీ ప్రైస్ కొంచెం పెరిగే కొద్దీ మనకి మొబైల్స్ మనకి కొంచెం అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఈ మొబైల్స్ అన్ని కూడా బెస్ట్ మొబైల్స్ అవుతాయి. అదే మీకు 25,000 రూపాయల నుంచి మీకు 30,000 రూపాయలు కొనాలనుకుంటే కనుక అక్కడ మనకి ఒక 3-4 మొబైల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటో ఎడ్జ్ 60 Pro 5G అనే మొబైల్ బెస్ట్ మొబైల్ అవుతుంది అనమాట. ప్యాంట్ కలర్స్తో వస్తుంది, కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది, డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, అండ్ ప్రాసెసర్ మనకి డే టు చేయొచ్చు బాగానే. బ్యాటరీ లైఫ్ 1 డే వస్తుంది, రివర్స్ ఛార్జ్ ఉంటుంది, వైర్లెస్ ఛార్జ్ ఉంటుంది, ఐపీ రేటింగ్ ఉంటుంది, అన్నీ మనకి అవైలబుల్గా ఉంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఇది మనకి ఒక 28,000 రూపాయల కాడి నుంచి ఫెస్టివల్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది తీసుకోవచ్చు. లేదు మీకు బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ కావాలి, నాకు ఎక్కువ ట్రావెల్ చేస్తాను, ఒక మంచి మొబైల్ చెప్పాను అనుకుంటే పోకో F7 డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. 12 బిట్ ప్యాన్లో స్టీరియో స్పీకర్స్, డాల్బీ. ఒక కెమెరా క్వాలిటీ కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి, మిగతా అన్ని కూడా బెస్ట్ స్పెక్స్ అవుతాయి ఇందులో వచ్చేసరికి. బ్యాటరీ లైఫ్ కూడా ది బెస్ట్ బ్యాటరీ. నాకు తెలిసి ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్లో తప్ప మనకి వేరే మొబైల్స్లో బ్యాటరీ కెపాసిటీ అంత ఎక్కువగా లేదు. సో బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ మంచి మొబైల్ అవుతుంది. లేదు మీకు క్రెడిట్ కార్డు ఉంది అనుకుంటే అమెజాన్లో మనకి OnePlus Nord 5 అనే మొబైల్ ఇప్పటికీ అవైలబుల్గా ఉందన్నమాట. తీసుకోవచ్చు, బెస్ట్ మొబైల్ అవుతుంది. మొన్నే మనకి ఆక్సిజన్ వాయిస్ మనకి 16 అప్డేట్ అయ్యింది, అప్పటి నుంచి ఇంకా స్మూత్గా ఉంది. ఇందులో వచ్చేసరికి కెమెరా క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేశారు, డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది, బ్రాండ్ వాల్యూ, రీసేల్ వాల్యూ చాలా బాగుంటుంది. 31,000 రూపాయలకు కానీ 30,000 రూపాయలకు కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో వస్తే కనుక ఇది మనకి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మాట్లాడితే 30 నుంచి 35,000 రూపాయల్లో మనకి ఐక్యూనియో 10 ఉందని చెప్పి మొన్నటిదాకా అనుకున్నాము. బట్ ప్రైస్ అయితే మాత్రం విపరీతంగా పెంచారనమాట. 38,000కి 36,000కి వస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. క్రెడిట్ కార్డు ఉంది, ఆఫర్ ఉంది అనుకుంటే మీకు 33,000 రూపాయలకి వస్తే కనుక తీసుకోవచ్చు. కానీ 35,000 రూపాయలు దాటింది అనుకోండి కనుక ఈ మొబైల్ స్కిప్ చేసేయండి, కొనుక్కోవద్దు. ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ఐక్యూనియో 11 మొబైల్ మనకి వస్తుంది. అది వస్తే కనుక ఇది మొబైల్ ఖచ్చితంగా డ్రాప్ అవ్వచ్చు, లేదా మనకి కొంచెం అప్గ్రేడ్ చేశారు కాబట్టి ఐక్యూనియో 11 తీసుకోవచ్చు. నన్ను అడిగితే మాత్రం ఐక్యూనియో 10 కొంచెం స్కిప్ చేసి ప్రస్తుతానికైతే తీసుకోవద్దు, ప్రైస్ అయితే మాత్రం విపరీతంగా పెంచేశారు. ఇంకా దాని బదులు ఏ మొబైల్ తీసుకోవాలనుకుంటే కనుక నథింగ్ ఫోన్ 3 38,000 రూపాయల నుంచి 40,000 రూపాయలు వస్తుంది. బెస్ట్ మొబైల్ అవుతుంది. కెమెరా క్వాలిటీతో పాటు డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, ప్రాసెసర్ చాలా బాగుంటుంది, బ్యాటరీ లైఫ్ 1 డే వస్తుంది. ఛార్జర్ మనకు ప్రొవైడ్ చేయరు బాక్స్లో వచ్చేసరికి. మిగతావన్నీ కూడా ఈ మొబైల్స్కి ప్లస్ పాయింట్ అవుతాయి. సో 38,000 నుంచి 40,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో వస్తే కనుక నథింగ్ ఫోన్ 3 అనే మొబైల్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. నెక్స్ట్ మాట్లాడితే 35,000 నుంచి 40,000లో చాలా మంది కన్ఫ్యూజన్ ఏముంది అనుకుంటే వివో T4 Ultra తీసుకోవాలా, OnePlus 13R తీసుకోవాలని చెప్పి చాలా మంది కన్ఫ్యూజన్ ఉన్నారు. మీకు కెమెరా క్వాలిటీ బాగుండాలి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ నేను ఎక్కువ కెమెరా లవర్స్ అనుకుంటే వివో T4 Ultra కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. లేదు మీకు బ్రాండ్ వాల్యూ కానీ డిస్ప్లే క్వాలిటీతో పాటు ఓఎస్ పరంగా చాలా బాగుండాలి, బ్యాటరీ లైఫ్ నాకు 1 డే పైన రావాలి అనుకుంటే కనుక OnePlus 13R బెటర్గా ఉంటుంది. కెమెరా కోసం అయితే వివో T4 తీసుకోండి, మిగతా అన్ని విషయంలో మనకి OnePlus 13R బెస్ట్ మొబైల్ అవుతుంది. నెక్స్ట్ మాట్లాడితే అదే మనకి 32,000 రూపాయల నుంచి 35,000 రూపాయలు మనకి Samsung Galaxy S24 FE అనే మొబైల్ పోటీ పడుతుంది. ఇది కూడా తీసుకోవచ్చు. మీరు శాంసంగ్ లవర్స్ అనుకున్నా సరే, మీకు ఓఎస్ పరంగా మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక శాంసంగ్ మొబైల్ బెటర్గా ఉంటుంది. లేదు కొంత ఈ అమౌంట్ పెంచుకోగలను, శాంసంగ్ నుంచి ఒక మంచి మొబైల్ చెప్పిన ఫ్లాగ్షిప్ మొబైల్ అనుకుంటే Samsung Galaxy S24 స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఇది తీసుకోవచ్చు. మనకి ఆఫర్స్ వస్తుంది, చాలా మంది దీన్ని పర్చేజ్ చేశారనమాట. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ మొబైల్ మనకి మహా అయితే కనుక ఒక 5 hours వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి, అంతమించి ఎక్స్ట్రా రాదు. మీరు ఎంత నార్మల్గా యూజ్ చేస్తున్న సరే మనకి 6 hours వస్తుంది, డ్రాప్ అయిపోతుంది. తక్కువ బ్యాటరీ అనమాట ఇది వచ్చేసరికి, అదొకటి ఆలోచించండి. మిగతా అన్ని విషయాలు కూడా ఈ మొబైల్ బెటర్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే 50 నుంచి 55,000లో నాకు బాగా నచ్చింది ఏమన్నది అనుకుంటే OnePlus 13 ప్రైస్ డ్రాప్ అయితే కనుక క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే దీనికి మించింది ఆ ప్రైస్ సెగ్మెంట్లో వేరే మొబైల్ ఏమీ లేదు. బ్యాటరీ లైఫ్తో పాటు కెమెరా క్వాలిటీ, ప్రాసెసర్ అండ్ డిస్ప్లే క్వాలిటీ అన్నీ బాగుంటాయి.
సో బెస్ట్ లెవెల్ అవుతుంది అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. మీ దగ్గర అమౌంట్ ఉంది, క్రెడిట్ కార్డు ఉంది అనుకుంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. లేదు మీకు లేటెస్ట్ అప్డేట్ మొబైల్ కావాలనుకుంటే కనుక OnePlus 15 తీసుకోవచ్చు. ఒకవేళ నా దగ్గర ఒక 50,000 రూపాయలు ఉన్నాయి అనుకుంటే OnePlus 13 తీసుకుంటానన్నమాట. చాలా మంచి మొబైల్ అవుతుంది. ఇంకా అంతమించి ఎక్స్ట్రా పెట్టగానే మనకి iPhone 17 బెస్ట్ మొబైల్ అవుతుంది. ఇది కూడా తీసుకోవచ్చు. ఓఎస్ పరంగా చాలా బాగుంటుంది. కెమెరా క్వాలిటీ చాలా అప్డేట్ చేశారనమాట ఇది వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మీకు కెమెరా కోసమే కావాలి అనుకుంటే కనుక వివో X300 Pro అనే మొబైల్ ఇప్పటికీ ది బెస్ట్ లెవెల్ ఇస్తుంది. ఆఫ్లైన్ మార్కెట్లో మీకు క్రెడిట్ కార్డు ఉంది అనుకుంటే ఏదో ఒక ఆఫర్ వస్తూనే ఉంటుంది, క్యాష్ బ్యాక్ వస్తూనే ఉంటుంది. చాలా మంచి కెమెరాస్ ఉంటాయి ఇందులో వచ్చరికి అప్డేట్ చేశారనమాట. సో ఇంకా లేదన్నా కాంపాక్ట్ మొబైల్ కావాలనుకుంటే కనుక వివో X300 FE అనే మొబైల్ బెస్ట్ లెవెల్ అవుతుందన్నమాట. కెమెరా క్వాలిటీతో పాటు డిస్ప్లే క్వాలిటీ, ప్రాసెసర్ అన్నీ బాగుంటాయి. దీనికి పోటీగా మనకి Reno 15 Pro మినీ మొబైల్ గట్టి పోటీ పడుతుంది. కెమెరా క్వాలిటీ విషయంలో మీకు ఒప్పో మొబైల్ కొంచెం బాగుంటుంది. మిగతా అన్ని విషయంలో మనకి వివో అనేది కొంచెం బాగుంటుంది. ఇది ఒకసారి ఆలోచించవచ్చు. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ఇక్కడ పక్కన పెడితే ఒక క్వశ్చన్ మార్క్ కింద వేస్తారు. ఏంటంటే మనకి మోటో X60 ఫ్యూజన్ తీసుకోవచ్చా, వివో T4 కానీ ఐక్యూ Z10 కానీ తీసుకోవచ్చా అని అడుగుతూనే ఉంటారు. మోటో మొబైల్ 20,000 రూపాయలకి వచ్చిందంటే మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అన్ని కేటగిరీలో ది బెస్ట్ లెవెల్ వస్తుంది మోటో వచ్చేసరికి. కెమెరా క్వాలిటీతో పాటు డిస్ప్లే క్వాలిటీ, IP రేటింగ్ అన్నీ బాగుంటాయి. ఇంకా వివో T4 అనే మొబైల్ మనకి అదే ఐక్యూ Z10 అయినా సరే వివో T4 వివో మొబైల్ మనకి ఫ్లిప్కార్ట్లో ఉంటుంది, ఐక్యూ మొబైల్ మనకి అమెజాన్లో ఉంటుంది. రెండు స్పెక్స్ ఒకలాగే ఉంటాయి. బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం మీకు ఐక్యూ కానీ వివో కానీ రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చు. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దీంట్లో మనకి స్టీరియో స్పీకర్స్ లేవు, సింగిల్ స్పీకర్ మాత్రం దాంట్లో యూజ్ చేశారు. సో అదొకటి మీరు ఆలోచించండి. మీకు సింగిల్ స్పీకర్తో అడ్జస్ట్మెంట్ అవుతాను అనుకుంటే తీసుకోవచ్చు, లేదా అప్గ్రేడ్ అవుదాం అనుకుంటే వేరే మొబైల్కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మనకి OnePlus Nord CE5 అడగచ్చు, అది కూడా తీసుకోవచ్చు. ఇందులో కూడా మనకి సింగిల్ స్పీకర్ మాత్రం దీంట్లో ప్రొవైడ్ చేశారు, డ్యూల్ స్పీకర్ లేదు. మిగతా అవన్నీ కూడా బాగుంటుంది. మీకు డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, ప్రాసెస్ మీకు గేమింగ్ ఆడుకోవచ్చు, కెమెరా క్వాలిటీ బాగుంటుంది, బ్యాటరీ మనకి 1 డే పైనే వస్తుంది. సో మీరు ఆడియో క్వాలిటీ కొంచెం కాంప్రమైజ్ అయ్యారనుకుంటే తీసుకోవచ్చు, లేదు నాకు ఆడియో క్వాలిటీతో పాటు అన్నీ కావాలనుకుంటే కనుక తీసుకోవచ్చు. ఇంకా Realme P3 Ultra కూడా తీసుకోవచ్చు అనుకుంటే 22,000 రూపాయలకి వచ్చిందంటే మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. 20,000కి Realme P3 Pro తీసుకోవచ్చు. అదే కొంచెం అమౌంట్ పెంచుకుంటే అనుకుంటే 22,000 రూపాయలకి Realme P3 Ultra తీసుకోవచ్చు. కొంచెం అమౌంట్ పెంచుకుంటే అనుకుంటే Realme P4 Pro 5G మొబైల్ తీసుకోవచ్చు. ఈ రెండు కూడా మనకు ప్రైస్ తగ్గట్టు తీసుకోవచ్చు అనమాట. ఇది ఈరోజు టాపిక్. మీకు కన్క్లూజన్కి వచ్చారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో చూస్తే చాలు మీకు ఏ మొబైల్ కొనాలి ఏంటి దాని గురించి క్లారిటీగా అవగాహన వచ్చిందని చెప్పి నేను ఇప్పటికీ అనుకుంటున్నాను. మీకు ఎన్ని డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్స్లో టెలిగ్రామ్ యాప్ ఇస్తున్నాను, దాంట్లో కామెంట్ చేయండి, నేను రేపు ట్రై చేస్తాను. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. ఫాలో అవుతూ ఉండండి, చాలా మంచి డీల్స్ని పోస్ట్ చేస్తూనే ఉంటున్నాను. బాయ్ బాయ్, జై హింద్.